చాయిస్ ఆఫ్ ఈజ్ యువర్స్ అనేటువంటి థీమ్ నేపథ్యంలో మన యొక్క కన్జ్యూమర్ యొక్క నీడ్స్ ఏవైతున్నాయో, అవసరాలు ఏవైతున్నాయో, వినియోగదారుల అవసరాలు ఏవైతున్నాయో వాటిని ఈ సంవత్సరము ఈ యొక్క సదస్సు ద్వారా మీరు వాటిని మరి ఛాలెంజ్గా తీసుకోవాలని, దాన్ని పరిష్కారం చేయాలని, వినియోగదారుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మీ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ముందుకెళ్లాలని మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో అది మన యొక్క హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పనిచేస్తున్నటువంటి తీరుకు అద్దం పడతా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేవలము ఒక సామాన్య మానవుని కావచ్చు, లేక ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా కావచ్చు, ఒక ఇల్లు అవసరమైనటువంటిది ఒక కోరికనో కలనో కాదు, అదొక ఎమోషనల్ అటాచ్మెంట్ ఇల్లు. కాబట్టి ఆ రకంగా ఒక ఇల్లును కొనుక్కోవడం అనేటువంటిది ఒక సెంటిమెంట్ తో, భావోద్వేగంతో ముడిపడినటువంటి ఇల్లు. కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులు కానీ, మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ చాలా ఎమోషనల్గా ఈరోజు ఇల్లు యొక్క నిర్మాణం చేసుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఒక కుటుంబానికి ఆ ఇంటితో ఏర్పడేటువంటి బాండ్ ఏదైతే ఉంటుందో అది ఇల్లుతోటే పరిపూర్ణం అవుతుందనే విషయాన్ని సందర్భంగా నేను మనం చేస్తాం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, రియల్ ఎస్టేట్ సెక్టార్ కావచ్చు, ప్రభుత్వం తరఫున లేక మీకు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రెగ్యులేటర్స్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అందరం కూడా అల్టిమేట్గా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో ఎవరైనా కలిసిన బిల్డర్ను కొద్దిగా ఇబ్బంది ఉందండి, కొద్దిగా సేల్స్ లేవండి, కొంత పరిస్థితి బాగాలేదండి, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి, చాలా కమర్షియల్ ఏరియా అంతా కూడా పెండింగ్లో ఉంది అనేటువంటిది కూడా మాట్లాడతాం. కానీ ఏదైనప్పటికీ కూడా మనలాంటి హైదరాబాద్ నగరంలో తాత్కాలికంగా వచ్చినటువంటి చిన్న చిన్న అంశాలు ఉన్నాయి తప్ప మనం వీటి గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్కు మంచి ఫ్యూచర్ ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ యొక్క కన్జ్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, వినియోగదారుల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ సిస్టంలో మనం వాటిని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అకౌంటబిలిటీ, మీరు అకౌంటబిలిటీ, మీతో పాటు ఏజెన్సీస్ అయితే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఏదైతే రేరా చట్టము 2016లో తీసుకొచ్చారో దాన్ని చాలా పెద్ద ఎత్తున కంపెనీలు పూర్తి స్థాయిలో వాటిని పాటించడం అవుతున్నదో చాలా సంతోషకరమైనటువంటి అంశం అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు చాలా మంది ఉద్యోగస్తులు కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, ఆ లెక్కన మరి అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తోటి సొంతిల్లు నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చాల్సినటువంటి అవసరములో మనం ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు పూర్తి స్థాయిలో మరి మంచి ఫెసిలిటీస్ కల్పించే విధంగా ఎక్కువ కాలం మన్నికయ్యేటువంటి వస్తువులని ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఇల్లు కట్టడము, ఇల్లు కొనుక్కోవడం గొప్ప కాదు. ఇల్లు కట్టిన ఇల్లు 10 కాలాల పాటు మన్నికుండడం, మెయింటెనెన్స్ కావడం అనేటువంటిది. కాబట్టి ఇండ్లకు సాధ్యమైనంత వరకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉండే విధంగా మరి తక్కువ ఖర్చులో మంచి మెటీరియల్స్ రానున్న రోజుల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్నట్టు మనము మన టెక్నాలజీని, మనం వాడేటువంటి వస్తువులను ఉపయోగించినట్లయితే చాలా వినియోగదారులకు మనం మేలు చేసిన వాళ్ళు అవుతామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొద్దిపాటి డిఫరెన్స్ తోటి, చాలా పెద్ద డిఫరెన్స్ కాకుండా కొద్దిపాటి డిఫరెన్స్ తోటి ఎక్కువ కాలం మన్నికయ్యేటువంటి మనము టెక్నాలజీ వాడినట్లయితే, అందులో టూల్స్ వాడినట్లయితే, ఎక్విప్మెంట్స్ వాడినట్లయితే మరి వినియోగదారులకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఇల్లు కొన్న తర్వాత ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మళ్ళీ రిపేరింగ్ చేసుకోవాలంటే
చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు మరి ఆలోచన చేసినట్లయితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన హైదరాబాద్ నగరం. మరి చాలా మీరు హైదరాబాద్ నగరంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయడం అనేటువంటిది మరి చాలా సంతోషం. హైదరాబాద్ నగరం ఈరోజు వ్యాక్సినేషన్కు మన ప్రపంచంలోనే మరి హెడ్ క్వార్టర్గా ఈరోజు హైదరాబాద్ నగరం ఉంది. ఫార్మా రంగానికి హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉంది. ఐటీ రంగానికి ఈరోజు దేశంలోనే ఒక ప్రముఖ స్థానంలో మన హైదరాబాద్ నగరం ఉంది. అదే కాకుండా ఈరోజు హెల్త్ సెక్టార్లో తీసుకున్నా లేకపోతే అనేక రకాలుగా ఇతర సెక్టార్లో కూడా హైదరాబాద్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు నేను ఇప్పుడే సీడ్స్కి సంబంధించినటువంటి మరి మీటింగ్ వెళ్ళొస్తున్నాను. వాళ్ళు చెప్తా ఉన్నారు దేశంలోనే సీడ్స్ తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు సార్. ఇక్కడ నుంచే దేశం అంతా కూడా సీడ్స్ అన్ని రాష్ట్రాలకు అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను చెప్తా ఉన్నానంటే రానున్న రోజుల్లో ఈరోజు ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందులో హైదరాబాద్ ఒక ఫెస్టివల్ సిటీ. ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఫెస్టివల్స్ ఉంటాయి. ప్రపంచంలో ఏ సిటీలో కూడా హైదరాబాద్లో జరిగిన ఫెస్టివల్స్, అది బతుకమ్మ పండుగ కావచ్చు, అది బోనాల పండుగ కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, ఈ రకంగా 364 డేస్లో కనీసం నెలకొక మంత్లో ఒక ఫెస్టివల్ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి నగరం ఇది. ఇలాంటి నగరంలో మరి రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే అది తాత్కాలికమైన మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ ఇబ్బందులను మనము చాలా తొందరగా అధిగమించవచ్చు, మంచి పెద్ద ఎత్తున ముందుకెళ్ళవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాము. ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, దాన్ని ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నాం. ఆ ఎయిర్పోర్ట్ మరింతగా డెవలప్మెంట్ కాబోతుంది. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 4th ప్లేస్లో ఉన్నాం ఇండియాలో. కాబట్టి రానున్న రోజుల్లో మన ఎయిర్పోర్ట్ మన హైదరాబాదు భవిష్యత్తులో 2nd ప్లేస్కి వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కనీసం అయితే 3rd ప్లేస్లో అయితే తప్పకుండా మనం రాబోతా ఉన్నాం. అదేవిధంగా చాలా రోజుల నుంచి వరంగల్ ఎయిర్పోర్ట్ రావాలని గతంలో కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా అనేక ఉత్తరాలు రాసి మాట్లాడారు. కానీ మరి సక్సెస్ కాలేదు. ఇటీవల వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి కొంత ముందుకెళ్తా ఉన్నారు. వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు ఆదిలాబాద్లో కూడా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా కమర్షియల్ ఎయిర్పోర్ట్గా మరి డెవలప్మెంట్ చేయడం కోసం ఎస్టీస్గా డిఫెన్స్ మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్కు ట్రాన్స్ఫర్ చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఆ రకంగా హైదరాబాద్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను చాలా ఈ యొక్క RRR రోడ్ ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను ఈ రోడ్డు కోసం. అనేక సార్లు ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు, కానీ అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ కొంత ఆలస్యమైంది. ఇప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ జరగాల్సింది. త్వరలోనే ఆ యొక్క RRR రోడ్డు క్యాబినెట్కి వెళ్ళినట్టయితే క్యాబినెట్లో అప్రూవల్ లేకపోతే దానికి సంబంధించినటువంటి RRR కూడా పూర్తి చేస్తాం. దాంతోపాటే మన యొక్క రీజనల్ రింగ్ లైన్లు కూడా మరి సుమారు 25,000 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం. ఆ యొక్క రీజనల్ రింగ్ రైడ్, ఆ రింగ్ రైలు వస్తే దానికి సంబంధించినటువంటి ఒక జంక్షన్ పెద్ద ఎత్తున ఒక డ్రై పోర్ట్ లాగానే మన విజయవాడ రోడ్లో ఒకటి, నాగ్పూర్ రోడ్లో ఒకటి, బెంగళూరు మన యొక్క బాంబే రోడ్లో ఒకటి, బెంగళూరు రోడ్డు, ఈ రకంగా డ్రై పోర్ట్ లాగా ఈ యొక్క రీజనల్ రింగ్ రైలు, రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ చేస్తూ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించి మరి 100% ఒక బ్లాక్ ఏదైతే ఉన్నదో సౌత్ బ్లాక్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించబోతా ఉన్నది. ఏదైతే మరి ఈ యొక్క మిగతా ఆ 50% రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఏమేం చేస్తామని చెప్పారు. దాని కారణం కొంత అది ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క ముందుగా అయినటువంటి 50% రోడ్ ఏదైతే ఉన్నదో అది త్వరలోనే క్యాబినెట్కి వెళ్లే విధంగా కూడా ప్రయత్నం చేస్తాము అన్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క మెట్రో కోసం కూడా కొంత డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి LNT ఏదైతే ఉన్నదో ఆ LNT వాళ్ళు మరి ఎక్స్టెన్షన్ అయితే
కొత్త రైల్స్ వాళ్ళు కొత్త కంపెనీలు పెడతారా, ఉన్నటువంటి నెట్వర్క్ లో మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, లాభాలు వస్తే ఎవరు, నష్టం వస్తే ఎవరు, అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే మేము సుమారు 4,000 కోట్ల నష్టంలో ఉన్న మా పరిస్థితి అనే విధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మెట్రో పూర్తి చేయాల్సింది. దానికి సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెప్పాము మేము. మీరు వెంటనే ఎల్ఎన్టీ తోటి మీరు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చే కంపెనీలు అయితే మరి ఏదైతే మిగతా కొత్తగా మెట్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నలుగురు కలిసి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద క్లారిటీతో వచ్చినట్లయితే మెట్రో కూడా తొందరగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఎంఎంటీఎస్ ట్రైన్ కూడా దాన్ని డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. దాన్ని ఏసీగా కన్వర్ట్ చేయాలనే విషయాన్ని కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నాం. ఎంఎంటీఎస్ వచ్చినట్లయితే కూడా చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం చేస్తాం. అది కాకుండా ఇది కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దానికి భూమి పూజ చేశాడు. చాలా వేగవంతంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం మరి ఇదే ఆగస్టు వరకు పూర్తయిపోతే ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా మన యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి మొత్తం రీడిజైనింగ్ చేశాము. దాన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్ కు భూమి పూజ చేశారు. ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మనము అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నుంచి మీరు ఇప్పటికే తెలుసు, మీరు ఇటు నుంచి బాంబేకి వెళ్ళాలన్నా అద్భుతంగా జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. మీరు బెంగళూరుకి వెళ్ళాలన్నా కూడా అద్భుతంగా, ఇక్కడ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా కూడా అద్భుతంగా జాతీయ రహదారి పూర్తయింది. విజయవాడ కూడా అదే విధంగా ఉంది. విజయవాడకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్ కాకుండా మరొక గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా విజయవాడ కోసం ప్లాన్ చేస్తా ఉన్నాము. ఆ దిశలో మరి ఈ యొక్క జాతీయ రహదారుల కనెక్టివిటీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తాం. మన హైదరాబాద్ నగరంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ రహదారులు పూర్తి చేశాము. ఒక పెద్దపల్లి మనకు 10 జిల్లాలు ఉండేది, కానీ గత ప్రభుత్వము దాన్ని 33 జిల్లాలు చేసింది. ఆ 33 జిల్లాలలో ఒక పెద్దపల్లి హెడ్ క్వార్టర్ తప్ప అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ వస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ యొక్క మరి 32 జిల్లాలకు నేషనల్ హైవే కనెక్టివిటీ పూర్తి చేసామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. హైదరాబాద్ లో కూడా ఆ దిశలోనే ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో మరి హైదరాబాద్ నగరంతో అన్ని ప్రాంతాలతో కనెక్ట్ చేయబోతా ఉన్నాము. ఆ రకంగా హైదరాబాద్ రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశానికే కాదు దేశానికి అన్ని రకాల టెక్నాలజీకి హబ్ కాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తామన్న విషయాన్ని మనం చేస్తున్నాం. అదే కాకుండా మరి ఈరోజు మనము స్టీల్ ప్రపంచంలోనే మనం స్టీల్ ఉత్పత్తిలో 2nd ప్లేస్ లో ఉన్నాం. ఐరన్ ఓర్ లో మనం ఈరోజు 4th ప్లేస్ లో ఉన్నాం. ల్యాండ్ స్టోన్ అద్భుతంగా జరుగుతాం. ఎందుకంటే ఈరోజు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కు మా మినిస్ట్రీకి సంబంధించి మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి ల్యాండ్ స్టోన్ ఉంటేనే మీకు సిమెంట్ వస్తుంది. ఐరన్ ఓర్ బాగా మైనింగ్ జరిగితేనే స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషయంలో కూడా అనేక రకాల మార్పులు చేస్తా ఉన్నాం. ఇప్పటికే లోక్సభ పాస్ అయింది, రేపు రాజ్యసభలో కూడా ఆ యొక్క అనేక రకాల రిఫార్మ్స్ సంబంధించినటువంటి బిల్లు పెట్టబోతా ఉన్నాం. ఆ రేపు రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోతే ఐరన్ ఓర్ ప్రొడక్షన్ కావచ్చు, అంటే సిమెంట్ ప్రొడక్షన్ కావచ్చు, లేక స్టీల్ ప్రొడక్షన్ కావచ్చు, ఇవి దేశంలో మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కొన్ని క్రిటికల్ మినరల్స్ కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో వాడతారు. వాటిని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే దిశలో ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటే మీ అందరూ కోరుతా ఉన్నాం, రానున్న రోజుల్లో ఏ వస్తువు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఏ వస్తువు కూడా విదేశాల మీద ఆధారపడకుండా మనకు మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మీరందరూ
ప్రోత్సహించండి. మన యొక్క డొమెస్టిక్ వస్తువులైన వాడండి. గతంలో నాకు తెలుసు మనం ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఫర్నిచర్ కావాలంటే మనం చైనాకి వెళ్ళి మొత్తము అక్కడ మొత్తం ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి మారాలి. స్వదేశీ మన ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కు ప్రోత్సహించాలి. ఇండియాలో ఉన్నటువంటి వస్తువులనే వాడాలి. ఆ రకంగా మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మన స్వదేశీ వస్తువులు వాడేటువంటి ప్రయత్నించాలి. అందులో ఈ యొక్క మరి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ వస్తువులు మనము ఇతర దేశాల నుంచి వాడుతూ ఉన్నాము. ఫర్నిచర్ లాంటి వస్తువులు అవి ఏవి కూడా విదేశాల నుంచి తీసుకురాకుండా దేశవాళీ వస్తువులనే వాడే విధంగా బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు చొరవ తీసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ నరేంద్ర మోడీ గారి తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, ఎందుకంటే ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితులు తెలుసు. మన మిల్క్ ప్రొడక్ట్స్ కానీ అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఇతర దేశాల నుంచి మన దేశాన్ని డంప్ చేస్తామంటే ఈరోజు మన దేశం అంగీకరించలేదు. దాని కారణంగా ఈరోజు ఒక టెన్షన్ వాతావరణము ఏ రకంగా జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మన దేశం ఇప్పటికీ 60% మరి ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డారు. అటువంటి అగ్రికల్చర్ సెక్టార్లో అమెరికా లాంటి దేశము మరో ఇంకో దేశము వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ ఉత్పత్తులు కానీ మన దేశం మీద డంప్ చేస్తా అంటే మరి మన రైతులు ఎక్కడ పోవాలి, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏం కావాలి అనే విషయాన్ని కూడా ఈరోజు మనం ఆలోచన చేస్తే కొన్ని కష్టమైన కొన్ని ఇబ్బందులు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఎవరికి తల ఉగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రీనర్స్ మీద, ఈ దేశంలో మీలాంటి ఎంటర్ప్రీనర్స్ మీద మనకు విశ్వాసం ఉంది. కాబట్టి మీ అందరి మీద ధైర్యంతో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ధైర్యంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారన్న విషయాన్ని సందర్భంగా మనవేస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నగరము లేక దేశవ్యాప్తంగా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మంచి డిమాండ్ ఉంటుంది. తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు, వాటన్నిటిని కూడా అధిగమిస్తాము. తప్పకుండా ఈరోజు మన హైదరాబాద్ లాంటి నగరంలో నేను చూస్తూ ఉంటాను, ఎవరైనా ఆఫీసర్ రిటైర్ అయితే హైదరాబాద్ లో అతను బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎవరైనా ఆఫీసర్ రిటైర్ అయితే వాళ్ళ సొంత రాష్ట్రానికి వెళ్ళారు. రిటైర్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటారు. అటువంటి మంచి ఎన్వైరన్మెంట్ హైదరాబాద్ లో ఉంది. కాబట్టి మన హైదరాబాద్ లాంటి నగరంలో ఈ యొక్క బిల్డర్స్ సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, రియల్ ఎస్టేట్ రంగానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మన హైదరాబాద్ నగరము ఈరోజు బాంబే అంటే ఎక్స్పెన్షన్ ప్రాబ్లం, విజయవాడ అంటే ఎక్స్పెన్షన్ ప్రాబ్లం. మనకి ఎక్కడైనా సరే మన బెంగళూరు రోడ్డు తీసుకున్నా, విజయవాడ రోడ్డు తీసుకున్నా, నాగ్పూర్ రోడ్డు తీసుకున్నా, బాంబే రోడ్డు తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా మనకి ఎక్స్పెన్షన్ ప్రాబ్లం ఉండదు. మనకు అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కావడానికి హైదరాబాద్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వెళ్లాల్సిందిగా, మంచి భవిష్యత్తు ఉందనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నేను మరి వెళ్లాల్సింది రేపే పార్లమెంట్ సెషన్ లో మార్నింగ్ అవర్సే రాజ్యసభలో నా యొక్క మరి మైన్స్ సంబంధించినటువంటి ఒక పెద్ద రిఫార్మ్స్ చేస్తా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి బిల్లు ఉంది. మరొకసారి నేను పెద్దలందరికీ చాలా ఎంతో ఉత్సాహంతో మన దేశానికి గర్వకారణంగా హైదరాబాద్ నగరంలో చాలా మంది నాతో చెప్తుంటారు, మా మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, కేంద్రం నుంచి ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఈ హైటెక్ సిటీలో, కొండాపూర్లో, మాదాపూర్లో తిరుగుతున్నప్పుడు మేము సింగపూర్ లో ఉన్నామా అనేటువంటి అనుమానం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. వాస్తవం అది. అద్భుతంగా మన హైదరాబాద్ నగరము ఈరోజు ఎవరైనా నైట్ టైం సాయంకాలం వచ్చి చూస్తే ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఉండాలనిపించే విధంగా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. ఆ క్రెడిట్ ఎవరికి అవుతుందంటే మరి ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తున్నటువంటి యంగ్, కొత్తగా వచ్చినటువంటి యువకులు ఎవరైతున్నారో, యంగ్ బాయ్స్ ఎవరైతున్నారో, కంపెనీలు ఎవరైతున్నారో ఆ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కుతుంది. అదే స్పిరిట్ తో ముందుకు వెళ్లాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.